వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు విష్ణువుని దర్శించుకోవాలని ఆరాట పడుతుంటారు. సమీప ఆలయాల్లో ఎక్కడ వీలుంటే అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం తపన పడుతుంటారు. కొందరు తిరుమల, ఇంకొందరు భద్రాచలం వెళుతుంటారు. అలాగే ఇతర వైష్ణవ దేవాలయాల్లో ఆ దేవదేవుడి దర్శనం కోసం క్యూ కడుతుంటారు. హిందువులు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. విష్ణువు కొలువు తీరిన వైకుంఠ ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడే తెరుచుకుంటాయి. దక్షిణాయంలో యోగ నిద్రలోకి వెళ్ళిన మహావిష్ణువు ముక్కోటి ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఆ రోజున స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజే వైకుంఠం తలుపులు తెరుచుకుంటాయి కాబట్టి ఆ రోజుని వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు. ఆ రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భూమికి దిగివచ్చిన 3 కోట్ల దేవతలకు మహావిష్ణువు మహాదర్శనం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. ధనుర్మాసంలోని ఈ ఏకాదశే సంవత్సరంలో వచ్చే ఇతర ఏకాదశుల కంటే మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని అంటారు. ఇక ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు అందుతాయని భక్తులు నమ్ముతారు. వైకానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. వైష్ణవ ఆల్వారుల్లో శ్రీ నమ్మాల్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. దీనినే వైకుంఠ ద్వార దర్శనం అంటారు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతమని పండితులు చెబుతారు. దక్షిణాయంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 108 వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. ఆ రోజున భక్తులు పెద్ద ఎత్తున ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు వెళతారు.